అందరికీ నమస్కారం. ముఖ్యంగా మదన్ న్యూస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేస్తూ నిరంతరం సమాచారాలను వీక్షిస్తూ ప్రోత్సహిస్తున్న ప్రతి ఒక్కరికి ముందుగా ధన్యవాదాలు. లభిస్తున్న ఆదరణ చూస్తుంటే మదన్ న్యూస్ ఛానల్ ప్రజల్లో ఎంతగా చొచ్చుకుపోయిందో అర్థమవుతోంది. ఈ కోణంలోనే ఇప్పటి వరకు మదన్ న్యూస్ ఛానల్ను ఆదరించి ఛానల్ యొక్క విస్తృతి ప్రజల్లో పెరిగేందుకు దోహదపడిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతగా ఇకపై మదన్ న్యూస్ ఛానల్లో ఒక కొత్త ఒరవడికి కూడా శ్రీకారం చుట్టాలన్న ఆలోచనకు రావడం జరిగింది. ఇకపై ప్రతిరోజు కూడా క్షేత్రస్థాయిలో బయటకు వచ్చినప్పుడు మా దృష్టికి వచ్చిన సమాచారాలను అవి ముఖ్యంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమాచారాలు వాటిలో వాస్తవికతను దృష్టిలోకి తీసుకుని ఛానల్ ద్వారా వాటిని వెలుగులోకి తీసుకురావాలనే ఆలోచనకు శ్రీకారం చుడుతున్నాము. తద్వారా ఆ సమాచారాలను వీక్షించిన అధికారులు తప్పక వాటి పరిష్కారాన్ని కూడా ప్రాధాన్యతనిస్తారు. ఆ విధంగా ఇప్పటి వరకు ఛానలు పురోభివృద్ధికి తోడ్పాటునందించిన ప్రజలకు కృతజ్ఞతగా ఇకపై ఛానల్ నిర్వహణలో ఈ అంశానికి కూడా ప్రాధాన్యత ఇవ్వాలన్నదే ప్రధానమైన ఉద్దేశము. ఎందుకు ఈ ఉద్దేశానికి రావడం జరిగిందంటే, నేను ఛానల్ ఏర్పాటు చేసి దాదాపుగా 6-7 సంవత్సరాలు అవుతోంది. అయితే ఛానలు ఏడాదికేడాది డెవలప్ అవుతూ గత 1-2 సంవత్సరాలు అయితే మరీ విస్తృతంగా ప్రజల్లోకి చొచ్చుకుపోయిందనే విషయం స్పష్టంగా తెలుస్తూ ఉంది. నేను బయటికి వెళ్ళినప్పుడు కూడా ప్రతి ఒక్కరు కూడా ఛానల్ను అభినందించడం, ఛానల్ నిర్వహణ పట్ల వారు హర్షాన్ని వ్యక్తం చేయడం, అలాగే ఏవైనా ఒక్కొక్క రోజు నేను ఏదైనా సమాచారాన్ని అందివ్వకపోతే, ఏం సార్ ఈరోజు మదన్ న్యూస్ ఛానల్లో అప్డేట్స్ రాలేదు అంటూ ప్రశ్నించడం చూస్తే ఛానల్ ఏ రీతిగా ప్రజల్లోకి చొచ్చుకుపోయిందో అన్నది స్పష్టమవుతుంది. ఇది ఒక ఛానల్ నిర్వాహకుడిగా నాకు ఒక రకంగా చూస్తే మంచి పాజిటివ్ టానిక్ లాంటిదనే చెప్పుకోవాలి. ఇంతకంటే ప్రజల నుంచి మనం ఆశించేది ఏముంటుంది? ఈ కోణంలోనే మదన్ న్యూస్ ఛానల్కు మీరు ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేయండి. మీకు తెలిసిన మరో నలుగురి చేత సబ్స్క్రైబ్ చేయించండి. ప్రజా సమస్యలతో పాటు మరింత భిన్న కోణంలో కూడా మనం ఇకపై ముందుకెళ్దాము. నమస్తే, మీ జర్నలిస్టు మదన్ మోహన్.